రవి గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా టూర్లని అవని ఇవని మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఈ మధ్య ప్రజల్లోకి ఆయన యాక్టివ్గా రావడం స్టార్ట్ చేశారు. ఆయన ఎప్పుడైతే యాక్టివ్గా రావడం స్టార్ట్ చేశారో ఇమీడియట్గా కేసులన్నీ మళ్ళీ రీవ్యాంప్ అవుతూ అవన్నీ ముందుకు వస్తూ కనపడుతున్నాయి. వార్తల్లో కూడా ఇటు ఇవి అటు అవి సమంగా కనపడుతున్నాయి. ఏంటి సార్, ఎలా చూడాలి? ఇవి రెండు సమంగా ఉన్నాయి. ఇప్పుడు ఎంత సమంగా ఎవరో సృష్టించడం కాదు, సహజంగా ఆయన రాజకీయాల్లోకి బాగా యాక్టివ్ అవుతున్నారు అని అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పుడున్న సిబిఐ కేసులు పెట్టింది, అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. కాకపోతే ఆ కేసుల్లో కొలిక్కి వచ్చింది లేదు. కనీసం కేసుల్లో ఆరోపణలు నిర్ధారణ చేసి ఎవరు బాధ్యులు ఏంటి అన్నది అది కూడా ఇంతవరకు జరగలేదు. ముందు అసలు ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అంటారా, అది కూడా జరగాల్సిన అవసరం ఉంది. సో ఈ మధ్య లండన్కి వెళ్ళేటప్పుడు జగన్, నేను వెళ్తున్నాను కాబట్టి కోర్టుకు హాజరు కాలేను, నాకు మినహాయింపు ఇవ్వండి అని అడిగి వెళ్ళారు. అవి వెళ్ళినప్పుడు ఫోన్ నెంబర్ తప్పిచ్చారు అని సిబిఐ కేసు పెట్టింది. సో సిబిఐ కేసు పెట్టడం అనేది, సిబిఐ ఫిర్యాదు చేయటము కోర్టులో, అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అంతకుముందు వివేకానంద రెడ్డి కేసులో కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. అంతకంతకు కూడా కేంద్ర ప్రభుత్వము, బీజేపీ జగన్ కేసుల విషయంలో ఒక కఠినమైన వైఖరి తీసుకోబోతున్నారు. వాటిని గతంలోలాగా అలా వదిలేయరు అని రాజకీయ కథనాలు నేను బలంగా విన్నాను. జరుగుతున్నది కూడా దానికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే అప్పుడు వైసీపీ నుంచి తెలుగుదేశంలో, తర్వాత బీజేపీలోకి వెళ్ళిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆయన జగన్ మీద కేసులన్నీ కూడా మేము ఫిక్స్ చేసేస్తాము, తొక్కేస్తాము, ఈ పద్ధతిలో మాట్లాడారని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి బీజేపీ కేంద్రం వాటి ద్వారా సిబిఐ పట్టు బిగిస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా జగన్ ఒక దరఖాస్తు చేసుకున్నారు సిబిఐ కోర్టులో. అదేంటంటే 14వ తారీఖు హాజరు కమ్మంటున్నారు. కానీ నేను హాజరు కావాలంటే భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతాయి, అసౌకర్యం కలుగుతుంది ప్రజలకు, కాబట్టి తప్పనిసరి అయితే వస్తాను, లేకపోతే నాకు మినహాయింపు ఇవ్వండి అని అడిగారు. దీని మీద సిబిఐ కోర్టు ఏం చెప్తుంది? ఇంకో 1 వారం రోజుల సమయం ఉంది. ఒకవేళ సిబిఐ కోర్టు వద్దంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ హైకోర్టుకో సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా మనం చూడాలి. శ్రీలక్ష్మికి సంబంధించి ఈ మధ్యనే ఆమె మీద కేసు తోసేయడానికి నిరాకరించింది కోర్టు. కాబట్టి కొంచెం టైటన్ అవుతున్నట్టుగా మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఈ కేసుల్లో ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు, ఇదంతా ఒక ఎత్తు అయితే, కేంద్రం యొక్క ఆలోచనే మారిందా? ఏడాది లోపల ఇవన్నీ ఫిక్స్ చేసేయండి, తేల్చేయండి అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్తూ వచ్చింది కదా, ఇప్పుడు చేస్తారా? ఇవన్నీ ప్రశ్నలు. తెలుగుదేశం వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా జగన్ కేసులను రాబోయే రోజుల్లో కఠినంగా చేస్తారు. మిగిలిన కేసులు ఎలాగో లిక్కర్ కేసానండి, లేకపోతే కొత్తగా వచ్చిన కల్తీ లిక్కర్ కేసానండి, ఇట్లాంటివి నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు బెయిల్లో వచ్చిన వాళ్ళకి వచ్చాయి, రాని వాళ్ళకి రాలేదు, అది నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి కేసులు, ఇంకొకటి తాజాగా గంజాయి రవాణా చేస్తున్నారని వైసీపీ విద్యార్థి విభాగానికి సంబంధించిన కొండారెడ్డి ఆయన మీద ఒక కేసు పెట్టారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన భాస్కర్ రెడ్డి అని ఆయన కూడా అంతకుముందు ఏదో పోస్ట్ పెట్టారని ఆయన విమానాశ్రయంలోనో ఎక్కడో అరెస్ట్ చేశారు. సో ఇట్లా ప్రభుత్వము, పోలీసులు ఆ కేసులేమో తీవ్రమవుతుంటే జగన్ కేసులు కూడా నేరుగా క్విడ్ ప్రోకో కేసులు కూడా మళ్ళీ సిబిఐ తీవ్రంగా తీసుకుంటుంది అనేది ఒక సంకేతంలా కనిపిస్తుంది. ఈ సమయంలో జగన్ జనంలోకి రావటం అన్నది కూడా ఎప్పుడు ఇవి సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. మన తుఫాను దీనికోసం కృష్ణా జిల్లా పర్యటనకు ఆయనకు వెళ్ళడం, దాన్ని ఆపడం, జనం బాగా వచ్చారని, తర్వాత ఆయన వచ్చి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో దాడి చేయటం. అంతేకాకుండా నిన్నటితో ఆయన ప్రజా సంకల్ప యాత్ర అనే దానికి 8 ఏళ్ళు అయింది. మళ్ళీ 2027లో జగన్ ప్రజల్లోకి వస్తారు, మళ్ళీ యాత్ర ప్రారంభిస్తారని పేర్ని నాని ప్రకటించారు. 2027 నుంచి ఆయన యాత్ర చేసుకుంటూ మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటు విజయం సాధించే వరకు వస్తారని నాని చెప్తున్న మాట. అంటే ఇవన్నీ చూస్తే అలాగే పార్టీలో ఇన్ఛార్జీల బాధ్యతలు మారుస్తున్నారని, లేదా సజ్జలకు ఇంకా కొంచెం పెంచుతున్నారని, నియోజకవర్గాలు మారుస్తారని నిన్న ఆయన విద్యార్థి యువజన విభాగాల నాయకులతో మాట్లాడారు.
చేసిందంతా మనం అయితే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఓట్ చోరీ, సర్కార్ చోరీ చూసాం కదా, క్రెడిట్ చోరీ చేస్తున్నారు ఆయన అని కూడా జగన్ తీవ్రమైన ఆరోపణ కూడా ప్రభుత్వం మీద చేస్తున్నారు. మొత్తం మీద దూకుడుగా ప్రజలకు వెళ్ళి డిసెంబర్ నాటికి ఈ మెడికల్ పీపీపీలు కాలేజీల పన్ను ప్రైవేటైజ్ చేయటం, ఫీ రీయింబర్స్మెంట్ అనేది చేయకపోవటం, రైతులకు సహాయపడకపోవటం, ఇట్లాంటి అంశాల మీద నేరుగా వెళ్ళి ఒత్తిడి పెంచాలి, అంటే మళ్ళీ ఒకసారి ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి అన్నది కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇటు కేసులు, అరెస్టులు వీటితో ప్రభుత్వాలు, అటువైపునేమో తమ పార్టీ యంత్రాంగాన్ని, నాయకత్వాన్ని కొత్త వాళ్ళకు కొంచెం భరోసా ఇచ్చి ముందుకు నడిపించే ఆలోచనలో జగన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది పెరగవచ్చు కూడా ఇంకా రాబోయే రోజుల్లో. అందుకే నిన్న మంత్రులందరూ, హోంమంత్రి అనిత దగ్గర నుంచి అందరూ చాలా తీవ్ర భాషలో ధ్వజం ఎత్తారు. ఈయన అన్నిటినీ కూడా, ఇంకా అనిత అయితే హోంమంత్రి, గంజాయి అసలు మేము లేకుండా చేస్తే స్కూల్ పిల్లలకు బ్యాగుల్లో పెట్టి గంజాయి పంపించే పరిస్థితి జగన్ హయాంలో నడిచింది. నో డ్రగ్స్ బ్రో అని మేమంటుంటే టేక్ డ్రగ్స్ బ్రో అన్నట్టుగా అప్పుడు నడిచిందని. అంటే ఏ స్థాయిలో ఈ రాజకీయ యుద్ధం జరుగుతుందో మనం రాబోయే రోజుల్లో చూస్తాం. సార్, బీజేపీ యాంగిల్ డీటెయిల్గా చూస్తే, అంటే బీజేపీ తమ పట్టు కొనసాగించాలంటే ఆ కేసుల హోల్డ్ కంటిన్యూ చేస్తూ ఉండాలని ఏమైనా అనుకుంటుందా? ఖచ్చితంగా. మీరు చూస్తే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న బీహార్ నుంచి ఏ రాష్ట్రంలో చూసినా ఎవరిని కూడా కేసుల నుంచి పూర్తిగా ఇంక ఇది అయిపోయింది అని ఎప్పుడు చేయలేదు. సిబిఐ మాకేం అభ్యంతరం లేదని చెప్పడం ఎప్పుడు జరగలేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మీరు చేయమంటే విచారణ చేస్తాం, మేమైతే పూర్తి చేస్తాం, మీరు చేయమంటే చేస్తాం. ఏం స్టేట్మెంట్ అది? అలాగే తెలంగాణలో కూడా అనేక మంది మీద కేసులు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం దాని మీద మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని రేవంత్ రెడ్డి పదే సవాల్ చేస్తుంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మీరు 9,000 కోట్లకే ఫిర్యాదు చేశారు అని చెప్తున్నారు. అంటే ఇట్లా చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు, జగన్ మీద ఎందుకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు పెట్టిన కేసులను కూడా వాళ్ళు ఏమాత్రం మినహాయించట్లేదు. రిలీఫ్ ఇచ్చేసి అయిపోయిందని చెప్పేది లేదు. అందరినీ గుప్పిట్లో పెట్టుకోవాలి, అందరినీ తన చుట్టూ తిప్పుకోవాలి అన్నదే బీజేపీ కేంద్రం, మరి ముఖ్యంగా మోదీ షా ద్వయం వాళ్ళ వ్యూహంలాగా కనిపిస్తుంది. అందుకనే వీళ్ళు ఏమైనా మాట్లాడతారు. కానీ నిన్ననే ఎవరో మిత్రుడు ఒక చోటు చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం అని రెండు లేవు, ఉన్నదంతా బీజేపీ అనుకూల పక్షం ఒక్కటే అని. ఈ విషయంలో అందరూ ఓకే.